వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో కలవబోతున్నారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్న వంశీని మంగళవారం నాడు కలవాలని భావిస్తున్నారు జగన్. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ఆయన పరామర్శించనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా గాంధీనగర్లోని జైలుకు వెళ్లనున్నారు. మరోవైపు వంశీ కస్టడీపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చినట్లయితే వంశీని జగన్ కలిసే అవకాశం ఉండకపోవచ్చు. అటు విజయవాడ జైల్లో ఉన్న వల్లభినేని వంశీ బ్యారక్కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆయన బ్యారక్ చుట్టూ అధికారులు పరదాలు కట్టినట్లు తెలిసింది. జైల్లో వంశీకి 1వ నెంబర్ బ్యారక్ను కేటాయించిన జైలు అధికారులు ఆయన ఇతర ఖైదీలకు కనిపించకుండా పరదా కట్టినట్లు సమాచారం. మిగతా ఖైదీలను వంశీ ఉన్న బ్యారక్ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వల్లభినేని వంశీ, అతడి అనుచరుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. బాధితుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ సత్యవర్ధన్ హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకెళ్లడం, అక్కడి నుంచి మరుసటి రోజు విశాఖకు తరలించిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు చిక్కింది. దీంతో వంశీ పాత్ర నిరూపించే సాక్ష్యాలను సేకరించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా ప్రస్తావించారు పోలీసులు. ఇప్పటికీ 5గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. వీరిలో కీలక నిందితులుగా రంగా, కోట్లు, రాము పట్టుబడితే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.